Hello friends, very good morning. Welcome to 21st September Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద 21st September హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకుని బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతారు అనేటువంటివి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. సో బ్రీఫ్గా మనం అయితే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ LTX క్లాసెస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్. మనం ప్రొవైడ్ చేసేటువంటి NCERT ఫౌండేషన్ కోర్సు మీకు 5,000 రూపీస్ ఛార్జ్ చేసేది కేవలం 4,000 రూపీస్కే మీకు అయితే అవైలబుల్గా ఉంటుంది. మీకు ఈ యొక్క ఆఫర్ పీరియడ్ మీకు ఓన్లీ 12th అక్టోబర్ వరకు మాత్రమే మీకు వ్యాలిడ్ అండి. ఈ యొక్క కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అయితే కనుక వస్తుందన్నమాట. సో మొత్తం NCERTs ఆర్ యాక్చువల్లీ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ దట్ వీ నీడ్ టు కవర్. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ జాయిన్ ఇన్ టు దీస్ పర్టికులర్ రెస్పెక్టివ్ కోర్సెస్ టు ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్ ltxclasses.com to get the latest updates of all the free materials that we post, and at the same time you can view the list of courses that we are offering. Yes friends, similarly let's move forward. So as part of the Dasara offer మనం ఏంటి అని అంటే కనుక 20% ఆఫ్ అక్రాస్ ద యాప్. మన యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద కూడా మీకు ఏంటి అని అంటే కనుక 20% ఆఫ్ అయితే కనుక ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. బీట్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ దగ్గర నుంచి టు ద ఫ్లాగ్షిప్ UPSC జనరల్ స్టడీస్ కోర్స్ వరకు కూడా మొత్తం అన్ని కోర్సెస్ మీద కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఆఫర్ కూడా మీకు ఏంటి అని అంటే కనుక కేవలం 12th అక్టోబర్ వరకు మాత్రమే మీకు వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు ఈ యొక్క 20% ఆఫ్ తీసుకోవడానికి మీకు ఏ ఇష్యూ వచ్చినా కూడా మీరు అడ్రస్ చేసుకుని మీరు క్లియర్గా తీసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ మనం ఏంటంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుని మనం ఇక్కడ అనాలిసిస్ చేస్తున్నామండి. లెట్ us సీ ద ఎజెండా. అసలు ఇంపార్టెంట్ ఏం ఆర్టికల్స్ డిస్కస్ చేయాలి అనేటువంటిది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ చూడండి. రబ్బర్ బోర్డ్ టు అన్వేల్ ద న్యాచురల్ రబ్బర్ ఎక్స్పోర్ట్ పోర్టల్ అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఇది GS పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో మనం అయితే కనుక కవర్ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, నేషనల్ అచీవ్మెంట్ సర్వే టు బీ హెల్డ్ ఆన్ December 4th అని ఇంకొక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇట్ కమ్స్ అండర్ GS పేపర్ 2 ఎడ్యుకేషన్ అండర్లో మనం అయితే కనుక కవర్ చేసుకోవాలండి. దెన్ ద నెక్స్ట్ వన్, సుప్రీం కోర్ట్ ఆస్క్స్ ద గవర్నమెంట్ టు ఎక్స్ప్లెయిన్ ద డిలే ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. ఇట్ కమ్స్ అండర్ GS పేపర్ 2 పాలిటీ, సుప్రీం కోర్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. సో ఓకే, GS పేపర్ 2 పాలిటీ అండర్లో మనం అయితే కనుక కవర్ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, ఫుడ్ ప్రైస్ వాలటిలిటీ స్టిల్ ఏ కంటింజెంట్ రిస్క్ సేస్ RBI అఫీషియల్స్. ఇది మనకి GS పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో కవర్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ that we will be covering today అండి. let us move forward. before that there was a small announcement. friends, మనం ప్రొవైడ్ చేసేటువంటి UPSC జనరల్ స్టడీస్ ఫ్లాగ్షిప్ ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ మనకి ఏంటి అని అంటే కనుక యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్లో 30,000 వరకు మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ మీకు 24,000కే మీకు అయితే కనుక లభిస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, ఈవెన్ దో యూ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్, డెఫినెట్లీ దిస్ కోర్స్ విల్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. ఓకే, ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అయితే కనుక ఈ కోర్స్ అయితే వస్తుందండి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే ఉంటాయి మనకి. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో ఫ్రెండ్స్, అలాగనే మనకి ఈ యొక్క ఆఫర్ వచ్చేసి వ్యాలిడ్ అప్ టిల్ 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మన ఎక్స్పర్ట్ టీమ్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో సిమిలర్లీ మనకి ఏంటి అని అంటే కనుక అపార్ట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్ వీ ఆల్సో హ్యావ్ ద optionals can have the ability to make or break your UPSC dream అండి. optionals have a huge weightage. కాబట్టి ఏంటి అని అంటే కనుక చూసింగ్ ద రైట్ ఆప్షనల్ అండ్ టేకింగ్ ద బెస్ట్ గైడెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద అట్మోస్ట్ ప్రయారిటీ అనమాట, అట్మోస్ట్ రిక్వైర్మెంట్ మనకి ప్రీ రిక్విజిట్. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మన యొక్క ప్లాట్ఫామ్ అండర్లో మనము అన్ని రకాలటువంటి పాపులర్ ఆప్షనల్స్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, PABAD, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు
లిటరేచర్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫీ దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 25,000 అండి. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ యూ కెన్ గెట్ ఇట్ ఎట్ 20,000 ఓన్లీ. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ 12th October వరకు మాత్రమే వ్యాలిడ్. సో దిస్ వాజ్ అ నెంబర్, కాంటాక్ట్ నెంబర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ యూ కెన్ కాంటాక్ట్ అండ్ దిస్ వాజ్ అవర్ వెబ్సైట్ టు విజిట్. సో లెట్ us start the first one. రబ్బర్ బోర్డ్ టు అన్వీల్ ద న్యాచురల్ రబ్బర్ ఎక్స్పోర్ట్ పోర్టల్ అని చెప్పి మనకి రీసెంట్గా న్యూస్లో ఉందండి. రబ్బర్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మన కంట్రీలో. లైక్ కాటన్, జూట్, రబ్బర్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ విచ్ హ్యావ్ ఈవెన్ ద ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ అనమాట మనకి రబ్బర్ అనేటువంటిది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే ఇప్పుడు రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే వీ హ్యావ్ ద రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి బాడీ ఉందండి. రబ్బర్ ఇండస్ట్రీ గురించి డెడికేటెడ్గా వర్క్ చేసేటువంటి బాడీ రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఒక న్యూ ఎక్స్పోర్ట్ పోర్టల్ని అయితే కనుక పెడుతున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ పోర్టల్ని పెట్టాల్సిన అవసరం ఏముంది అని అంటే యూరోపియన్ యూనియన్కి ఈ యొక్క రబ్బర్ని ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటారో ఆ ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఏంటి అని అంటే కనుక ఈ పోర్టల్ అండర్లో రిజిస్టర్ అవ్వాలి. చూడండి, ద రబ్బర్ బోర్డ్ విల్ అన్వీల్ ఏ న్యూ పోర్టల్ ఇన్ ఏ వీక్ to register the exporters of the natural rubber and the products which are made up of natural rubber. ఈ యొక్క న్యాచురల్ రబ్బర్ యూజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా మనకి ఏంటంటే కనుక వాటికి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మనకి ఈ యొక్క పోర్టల్లో రిజిస్టర్ అయితే అవ్వాలి. అకార్డింగ్ టు ద ఈడీ ఆఫ్ ద బోర్డ్, ద యూరోపియన్ యూనియన్ డిఫారెస్ట్రేషన్ రెగ్యులేషన్స్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ January 1, 2025. సో ఓకే, యూరోపియన్ యూనియన్ వాళ్ళు సంథింగ్ కాల్డ్ యాజ్ డిఫారెస్ట్రేషన్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి అయితే ఉన్నాయండి. వాళ్ళవి ఏంటి అని అంటే కనుక January 1, 2025 అంటే ఇప్పుడు సెప్టెంబర్ కదా మనకి, ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకొక 3 monthsలో ఈ యొక్క రెగ్యులేషన్స్ ఫోర్స్లోకి వస్తాయన్నమాట. అండ్ ద ఎక్స్పోర్టర్స్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ ఆర్ ద ప్రొడక్ట్స్ మేడప్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ టు యూరోపియన్ యూనియన్ నీడ్ టు సబ్మిట్ ఏ డ్యూ డిలిజెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సో ద డిలిజెన్స్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయాలన్నమాట. Hence, the board signed a pact with the TRS toy to develop the portal and support the exporters. So, okay, the total natural rubber exports last physical was about 3,500 tons worth మనం ఏంటి అని అంటే కనుక న్యాచురల్ రబ్బర్ ఎక్స్పోర్ట్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఎవరెవరైతే ఈ యొక్క న్యాచురల్ రబ్బర్ని అండ్ అలాగే ఈ యొక్క రబ్బర్ బేస్డ్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తారో పర్టికులర్లీ టు యూరోపియన్ యూనియన్ వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే కనుక ఇప్పుడు రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయబోయేటువంటి పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ హియర్. సో ఇప్పుడు మీరు కాంటెక్స్ట్ ఏంటో చూసినట్లయితే ద రబ్బర్ బోర్డ్ విల్ అన్వీల్ ఏ న్యూ పోర్టల్ టు రిజిస్టర్ ద ఎక్స్పోర్టర్స్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ అసోసియేటెడ్ ప్రొడక్ట్స్ యాజ్ వెల్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద న్యాచురల్ రబ్బర్. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక అసలు వాట్ ఈస్ న్యాచురల్ రబ్బర్ ఏంటి, అసలు మన కంట్రీ పొజిషన్ ఏంటి, ఇండియాలో ఏ పర్టికులర్ స్టేట్స్ మనకైతే కనుక ఈ యొక్క న్యాచురల్ రబ్బర్కి సంబంధించినటువంటి ఇవి స్టేట్స్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ అండ్ వాట్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద రబ్బర్ ఇండస్ట్రీ, అవన్నీ ఆస్పెక్ట్స్ కూడా మనం అయితే ఇక్కడ డిస్కస్ చేయాలండి. కమింగ్ టు దట్ ఆఫ్ ద న్యాచురల్ రబ్బర్, మనం న్యాచురల్ రబ్బర్ చూసినట్లయితే న్యాచురల్ రబ్బర్ ఈజ్ యాక్చువల్లీ ఏ పాలిమర్ ఆఫ్ isoprene అంటాం అనమాట. ఇట్ ఈస్ బేసికల్లీ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ అండ్ విచ్ ఈస్ అప్టైన్డ్ ఫ్రమ్ ద లేటెక్స్ ఆఫ్ ద ఏ నెంబర్ ఆఫ్ ట్రాపికల్ ట్రీస్ నుంచి మనకు వచ్చేటువంటి లేటెక్స్ నుంచి మనకి ఈ యొక్క రబ్బర్ని న్యాచురల్ రబ్బర్ అయితే కనుక మనకు ఒరిజినేట్ అవుతుంది. అసలు ఈ యొక్క న్యాచురల్ రబ్బర్ యొక్క మనము లీడింగ్ ప్రొడ్యూసర్స్ అసలు ఎవరున్నారు అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే కనుక లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఇన్ ద వరల్డ్ మనం తీసుకున్నట్లయితే కనుక మెయిన్లీ సో థాయిలాండ్ ఈజ్ వన్ సచ్ కంట్రీ అండి విచ్ ఇస్ అ లీడింగ్ ప్రొడ్యూసర్. దెన్ వీ హ్యావ్ ద ఇండోనేషియా, దెన్ వీ హ్యావ్ ద మలేషియా. ఓకే, ఆసియాన్ కంట్రీస్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద న్యాచురల్ రబ్బర్ అండి. దే ఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్. మనకి దే ఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద న్యాచురల్ రబ్బర్. ఓకే, మన ఇండియాలో మనం తీసుకున్నట్లయితే కనుక సో ద మెయిన్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఎవరండి మనకి కేరళ ఈజ్ ద మేజర్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్.
కేరళ ఈజ్ ద ఓకే మనకి అరౌండ్ 75% నుంచి 75% వరకు మనకి ఏంటి అని అంటే కనుక కేరళ నుంచే మనకి న్యాచురల్ రబ్బర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద తమిళనాడు. సో నెక్స్ట్ పొజిషన్లో ఉన్నది తమిళనాడు అండ్ ద నెక్స్ట్ పొజిషన్లో ఉన్నది మనకి కర్ణాటక. సో కర్ణాటక అంటే ద సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆర్ ద సదరన్ స్టేట్స్, పర్టికులర్లీ కేరళ, Tamil Nadu and as well as Karnataka. These three are the leading producers of natural rubber in our country. రబ్బర్ ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్టేట్స్ దగ్గరే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. సో మెయిన్లీ దీస్ ఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్. అదే మనం ఆల్ ఓవర్ ఇండియా ప్రపంచంలో చూసుకున్నట్లయితే కనుక ఆసియాన్ కంట్రీస్ అంటాం, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, దట్ ఈస్ థాయిలాండ్, ఇండోనేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా ఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద న్యాచురల్ రబ్బర్. మరి ఇండియా పొజిషన్ ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఇండియా ఈజ్ ద 5th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి. ఇండియా ఈజ్ ద 5th largest producer of natural rubber, largest producer of natural rubber అన్నమాట. మనకి న్యాచురల్ రబ్బర్లో మనం తీసుకున్నట్లయితే ఇండియా యొక్క పొజిషన్ వచ్చేసి మనకి 5th లార్జెస్ట్ అయితే కనుక ఉందండి. 5th లార్జెస్ట్ వచ్చేసి మనం అనమాట. మన కంట్రీలో రబ్బర్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి డెడికేటెడ్గా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రబ్బర్ బోర్డ్ ఆర్ రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ఇంపార్టెంట్ బాడీ ఉందన్నమాట. ఏంటండి బాడీ పేరు? రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ బేసికల్లీ ద వెరీ ఇంపార్టెంట్ బాడీ. మనకి రబ్బర్ బోర్డ్ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్టాట్యూటరీ బాడీ. మనకి అంటే పార్లమెంట్ చేసినటువంటి ఒక లా ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి బాడీ ఈ రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మనం చూసుకున్నట్లయితే వీ హ్యావ్ అన్ యాక్ట్ కాల్డ్ యాజ్ రబ్బర్ యాక్ట్. ఓకేనా అండి? వాట్ వాజ్ ద యాక్ట్ నేమ్? వీ హ్యావ్ ద రబ్బర్ యాక్ట్ అనేటువంటి మనకి యాక్ట్ అయితే ఉంది. లైక్ ఇట్ వాజ్ పాస్డ్ ఇన్ ద ఇయర్ 1947. 1947లో మనకి ఈ యొక్క రబ్బర్ యాక్ట్ 1947 అయితే చేసి ఈ యొక్క రబ్బర్ బోర్డుని అయితే కనుక మనకి ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. అండ్ అనదర్ ప్రిలిమినరీలో అడిగే ఖచ్చితమైన క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక ఇట్ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లో మనకి వర్క్ చేసేటువంటి బాడీ ఈ యొక్క రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడే మనకి ఏంటి అని అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లోనే వీ హ్యావ్ ద కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, టీ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇవి కూడా స్పైసెస్ బోర్డు, నెక్స్ట్ కమింగ్ టు రబ్బర్ బోర్డు. ఇవి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ బోర్డ్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండర్లోనే మనకి ఏంటి అని అంటే కనుక ఇది అవుతాయండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండర్లోనే అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. సో దిస్ పర్టికులర్ బోర్డ్ ఈజ్ కన్స్టిట్యూటెడ్. అండ్ సిమిలర్లీ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ వన్ మోర్ పాయింట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? మనకి రబ్బర్ బోర్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనం తీసుకున్నట్లయితే జనరల్లీ మనకి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారంటే ఏవైతే లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఎస్టాబ్లిష్ చేస్తారు. మరి రబ్బర్కి సంబంధించి లీడింగ్ ప్రొడ్యూసర్ ఎవరు? కేరళ. 75% ఆఫ్ ద ఇండియాస్ రబ్బర్ ప్రొడక్షన్ కమ్స్ ఫ్రమ్ ద కేరళ. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి రబ్బర్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంటాయి? కేరళలోనే ఉంటాయి. హెడ్ క్వార్టర్స్ మనం చూసుకుంటే కనుక కొట్టయాం కేరళలో మనకి ఏంటి అని అంటే ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ని ఎస్టాబ్లిష్ చేశారండి. కొట్టయాం కేరళలో మనకి ఈ యొక్క రబ్బర్ బోర్డుని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ బోర్డ్? సో ద మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ it is responsible for the development of rubber industry in our country. సో మన కంట్రీలో రబ్బర్ ఇండస్ట్రీని ఇంప్రూవ్ చేయడానికి త్రూ డిఫరెంట్ మెకానిజమ్స్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద వే ఆఫ్ ఎంకరేజింగ్ ద మోర్ రీసెర్చ్ రిలేటెడ్ యాక్టివిటీస్ని, లేకపోతే ట్రైనింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయడము, ఇవన్నిటి ద్వారా కూడా మనకి ఏంటి అంటే కనుక రబ్బర్ ఇండస్ట్రీని మన కంట్రీలో ప్రమోట్ చేయడమే ఈ యొక్క రబ్బర్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశము. ఎస్ ఫ్రెండ్స్, రబ్బర్ బోర్డ్ అనేటువంటిది మనకి స్టాట్యూటరీ బాడీ. స్ట్రైట్ అవే క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. మనకి రబ్బర్ బోర్డ్ అనేటువంటిది స్టాట్యూటరీ బాడీ అంటున్నాను అంటే పార్లమెంట్ చేసినటువంటి ఒక చట్టం ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేయబడింది. దట్ ఈస్ నోన్ యాజ్ రబ్బర్ యాక్ట్ 1947. అండ్ మెయిన్లీ ఏ మినిస్ట్రీ అండర్లో ఫంక్షన్ చేస్తుందని అడుగుతారు. ఇట్ ఫంక్షన్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ మనకి రబ్బర్ బోర్డుతో పాటుగానే మనకి ఇంకా అదర్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఏవేంటది టీ బోర్డు, కాఫీ బోర్డు, స్పైసెస్ బోర్డు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లోనే మనకి వర్క్ చేస్తాయి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఎక్కడైతే ఉంటారో జనరల్ అక్కడే ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి కొట్టయామ్ కేరళ, బికాస్ కేరళ కంట్రిబ్యూట్స్ అబౌట్ 75% ఆఫ్ ద టోటల్ రబ్బర్ ప్రొడక్షన్ ఇన్ అవర్ కంట్రీ. ఇండియా ఎంత లార్జెస్ట్ అండి? 5th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్ ఇన్ ద వరల్డ్. ఏ దేశాలు టాప్ మనకి? సో లైక్ థాయిలాండ్ ఈజ్ వన్ సచ్ కంట్రీ, Indonesia is another country, and as well as Malaysia is another country మనకి. అండ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద రబ్బర్ ఇండస్ట్రీ ఇన్ అవర్ కంట్రీ. సో రబ్బర్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడము ఈ యొక్క రబ్బర్ బోర్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం. లైక్ ఇట్ కెన్ క్యారీ అవుట్ ద డెవలప్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఇట్ కెన్ క్యారీ అవుట్ ద ట్రైనింగ్స్, ఇట్ కెన్ ప్రొవైడ్, ఇట్ కెన్ ఎంకరేజ్ ద రీసెర్చ్ రిలేటెడ్ యాక్టివిటీస్ విత్ ఇన్ ద రబ్బర్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. దెన్ సిమిలర్లీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది కూడా వన్ మోర్ ఇంపార్టెంట్ బాడీ అండి. ఏంటమ్మది? రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారనమాట, రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ బాడీ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే ఇట్స్ యాక్చువల్లీ ఏ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి మనకిది. ఇట్ ఈజ్ ఏ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆ పేరులోనే ఉంది కదా. ఇట్ వర్క్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద రబ్బర్ బోర్డ్, వర్క్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద రబ్బర్ బోర్డ్ ఏదైతే ఉందో మనకి, యాజ్ పార్ట్ ఆఫ్ ద రబ్బర్ బోర్డ్ అండర్లోనే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా వర్క్ అయితే చేస్తుంది. అండ్ ఇది కూడా మనకి ఏంటి అని అంటే ఇట్స్ ఆల్సో ఇన్ కొట్టయామ్ కేరళలోనే మనకు ఉందండి. లైక్ ఫ్రమ్ 9 kilometers ఫ్రమ్ ద కొట్టయామ్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రబ్బర్ బోర్డ్ అయితే కనుక ఎగ్జిస్ట్ అయింది. సో మెయిన్లీ వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు కండక్ట్ ద రీసెర్చ్ for the growth and development of, to conduct the research for the growth and as well as development of rubber industry in our country, growth and as well as the development of rubber industry in our country, rubber industry ఇన్ అవర్ కంట్రీ. మనం ఏంటి అని అంటే కనుక డెవలప్ చేయడానికి పెట్టినటువంటి ఇన్స్టిట్యూటే రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, రబ్బర్ బోర్డ్ సింప్లీ తెలియాలి. లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరెవరు అనేటువంటి ఆస్పెక్ట్ మీకు అర్థం కావాలి. దెన్ వాట్ ఈజ్ న్యాచురల్ రబ్బర్ ఏంటి, ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది. సో ఇట్ ఈస్ బేసికల్లీ ఎక్స్పోర్ట్ పోర్టల్ అనేటువంటి దాన్ని ఒకటైతే కనుక లాంచ్ అయితే చేయబోతున్నారు. ఎవరెవరైతే ఎక్స్పోర్టర్స్ మనకి యూరోపియన్ యూనియన్కి పర్టికులర్లీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసేటువంటి పోర్టల్లో అయితే కనుక రిజిస్టర్ అవ్వాలండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నేషనల్ అచీవ్మెంట్ సర్వే టు బీ హెల్డ్ ఆన్ December 4th. ఎస్, సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మనకి సంథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది అనమాట. మనకి ఇది నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ బేసికల్లీ అన్ అసెస్మెంట్ టెస్ట్. సో లైక్ టు మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద, సో ఇట్ ఈస్ బేసికల్లీ అన్ అసెస్మెంట్ సర్వే అనమాట. అచీవ్మెంట్ సర్వే ఇది మనకి ఏంటి అని అంటే అసెస్మెంట్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తాం. అంటే ద వే హౌ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ దేర్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్కూల్ స్టూడెంట్స్ పర్టికులర్లీ హౌ ఇట్ విల్ బీ అనేటువంటిది మనం ఇక్కడ అసెస్ చేయడం జరుగుతుంది. లైక్ మనం ఏంటి అని అంటే కనుక ద బేసిక్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లాంగ్వేజ్ టెస్ట్స్, వీటి మీద మనకి టెస్ట్స్ అనేటువంటివి కండక్ట్ చేసి ఆ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేటువంటివి చూస్తాం. లైక్ సో ద బాయ్స్ పర్ఫార్మెన్స్, గర్ల్స్ పర్ఫార్మెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కమ్యూనిటీ వైజ్ పర్ఫార్మెన్స్, లైక్ ద బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఎలా ఉంది అండ్ ఓవరాల్ స్టేట్ పర్ఫార్మెన్స్, స్టేట్స్ ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తున్నాయి అండ్ ఎటువంటి రెమెడియల్ మెజర్స్ మనం తీసుకోవాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనము ఈ యొక్క నేషనల్ అచీవ్మెంట్ సర్వే అండర్లో మనం అయితే కండక్ట్ చేస్తామండి. సో ఇట్ ఈజ్ సో చూడండి, ద నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఈజ్ ఎ లార్జ్ స్కేల్ అసెస్మెంట్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లెర్నింగ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద స్కూల్ స్టూడెంట్స్. ఇట్ విల్ బి టేకన్ అప్ ఆన్ December 4th మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క NAS జరగబోతోంది. సీనియర్ అఫీషియల్స్ సెట్ దట్ సర్వే విల్ కవర్ నియర్లీ 5 million స్టూడెంట్స్ అయితే కనుక మనకి ఇప్పుడు దాంట్లో ఈ సర్వేలో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారండి. 5 million స్టూడెంట్స్ అండ్ పర్టికులర్లీ ఫ్రమ్ ద క్లాసెస్
3rd class, 6th class and as well as the 9th class across 792 districts మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సర్వేని కండక్ట్ చేయబోతున్నాం, ఈ యొక్క అసెస్మెంట్ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నాము. సో ద లాస్ట్ టైం వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 3.7 మిలియన్ స్కూల్ చిల్డ్రన్ అయితే కనుక మనకి పార్టిసిపేట్ చేశారు. ఆల్ ద స్కూల్స్ అండి, లైక్ బీట్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ ద ఎయిడెడ్ స్కూల్స్ ఆర్ ఈవెన్ ద ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక వీటిల్లో పార్టిసిపేట్ అయితే చేసి ఆ యొక్క స్టూడెంట్స్ అసెస్మెంట్ టెస్ట్ని అయితే కనుక మనకి తీసుకుంటున్నారనమాట. లాస్ట్ టైం మనకి టెస్ట్ వచ్చేసి మనకి ఇదే టెస్ట్ 2021లో మనకైతే కనుక జరిగిందండి. సో నవ్ అగైన్ సో 3 ఇయర్స్కి ఒకసారి, దట్ ఈస్ నవ్ ఇన్ 2024. సో దిస్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2024 మనకి ఇప్పుడు ఈ యొక్క December 4th జరగబోతుంది. సో సింపుల్గా మనం కొన్ని పాయింట్స్ రాసుకోవాలి అని అనుకుంటే, వాట్ ఈస్ దిస్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఈజ్ ఆల్ అబౌట్? నేషనల్ అచీవ్మెంట్ సర్వే అంటామన్నమాట. ఓకే, నేషనల్ అచీవ్మెంట్ సర్వే. ఈ యొక్క నేషనల్ అచీవ్మెంట్ సర్వే NAS అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ ఏ నేషన్ వైడ్ సర్వే. ఓకేనా అండి, ఇట్స్ ఏ నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ టు వన్ పర్టికులర్ స్టేట్ ఆర్ వన్ పర్టికులర్ డిస్ట్రిక్ట్, ఆల్ ఓవర్ ద కంట్రీ మనకి ఏంటి అని అంటే కనుక నేషన్ వైడ్ మనం కండక్ట్ చేస్తాము. ఎందుకు ఆబ్జెక్టివ్ ఏంటి? టు అసెస్, దేన్ని అసెస్ చేయడానికి? లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ టు అసెస్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ. ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని మనం మెజర్ చేయడానికి, అసెస్ చేయడానికి మనకి ఈ యొక్క టెస్ట్ అయితే కనుక మనకి ఈ అసెస్మెంట్ టెస్ట్ అయితే కనుక మనం కండక్ట్ చేస్తాం అనమాట. లాస్ట్ టైం మనకి 2021లో మనకి ఇట్ ఈస్ అండర్టేకెన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయితే కనుక మనకి క్యారీ అవుట్ చేశారండి. ఈవెన్ ఈసారి కూడా అండర్టేకెన్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి సంథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ ఓన్లీ, రైట్? నేషనల్ అచీవ్మెంట్ సర్వే దేనికి సంబంధించింది అని కూడా మనకు అడుగుతూ ఉంటారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అండ్ పర్టికులర్లీ స్కూల్ చిల్డ్రన్ యొక్క అసెస్మెంట్ అనేటువంటిది మనం చేస్తామన్నమాట. ఎస్, మనకి ఎవరు కండక్ట్ చేశారు అని అంటే కనుక సో ద CBSE వాళ్ళు అయితే కనుక కండక్ట్ చేశారండి. సో ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE. సో ఓకే, CBSE కండక్టెడ్ ద NAS, that is National Achievement Survey 2021 was actually conducted by that of the CBSE వాళ్ళు అయితే కనుక మనకి కండక్ట్ చేశారు. అండ్ అలాగే NCERT వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక డిజైన్డ్ ద ఫ్రేమ్వర్క్, ఎలా ఉండాలి అనేటువంటి ఫ్రేమ్వర్క్ని మనకి NCERT వాళ్ళు ఏంటి అని అంటే కనుక డిజైన్ చేశారండి. ద ఫ్రేమ్వర్క్ హ్యాస్ బీన్ సో డిజైన్డ్. ఓవరాల్ మనకి ఏంటి అని అంటే కనుక స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది మనకి ఈ యొక్క సర్వే ద్వారా, ఈ యొక్క అసెస్మెంట్ టెస్ట్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక మెజర్ చేస్తాము. అండ్ అలాగే మిగతా స్టేట్స్ మనకు పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఏంటో చూసుకుని ఏ స్టేట్స్ మీద ఫోకస్ స్టేట్స్, ఏ స్టేట్స్ మీద మనకి ఎక్కువ ఇంకా మనం దృష్టి పెట్టాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ కూడా మనకి దీంట్లో కవర్ అవుతాయి. ఓవరాల్గా మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి పెట్టినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ దిస్ థింగ్ మనకి. ఎస్, ఎడ్యుకేషన్కి సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో ఏమైనా సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ జరిగాయా అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే, ఎడ్యుకేషన్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎడ్యుకేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా అంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రొవిజన్ మీకు ఏం తెలియాలి అని అంటే కనుక అసలు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏ సబ్జెక్ట్, వెదర్ ఈజ్ ఇట్ స్టేట్ యూనియన్ లిస్ట్లో ఉంటుందా, స్టేట్ లిస్ట్లో ఉంటుందా, కాంకరెంట్ లిస్ట్లో ఉంటుందా అనేటువంటి విషయం మీకైతే తెలియాలండి. ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకి ఒరిజినల్లీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒరిజినల్లీ ఇట్స్ ఏ స్టేట్ సబ్జెక్ట్. ఒరిజినల్లీ ఇట్ ఈస్ బేసికల్లీ ఏ స్టేట్ సబ్జెక్ట్. కానీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఏం చేసింది? మూవ్ ద ఎడ్యుకేషన్ ఫ్రమ్ స్టేట్ లిస్ట్ టు
కాన్కరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్ నుంచి మనకి ఏంటి అంటే కనుక ఎడ్యుకేషన్ని కాన్కరెంట్ లిస్ట్కి మూవ్ చేశారు. ఎడ్యుకేషన్ ఈజ్ బేసికల్లీ విచ్ సబ్జెక్ట్ అని మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా మనకు అడుగుతూ ఉంటారు. యూ షుడ్ అండర్స్టాండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎర్లియర్ ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ లిస్ట్, బట్ కానీ 42nd అమెండ్మెంట్ యాక్ట్ విచ్ ఈస్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ మినీ కాన్స్టిట్యూషన్. సో మనకి ఏంటి అంటే కనుక దీన్ని కాన్కరెంట్ లిస్ట్లోకి మార్చారు. ఎడ్యుకేషన్ని కాన్కరెంట్ లిస్ట్లోకి మార్చడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నిటి మీదన బోత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్ క్యాన్ మేక్ ద లాస్. బోత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద స్టేట్ గవర్నమెంట్ క్యాన్ మేక్ ద లాస్ అన్నమాట. సో ఓకే, ఒరిజినల్లీ మనకి స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి దాన్ని కాన్కరెంట్ లిస్ట్లోకి మూవ్ చేశారు. అంటే అర్థం ఏంటి అని అంటే కనుక బోత్ ద స్టేట్ దట్ ఈస్ పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ మేక్ ద లా అనమాట. మేక్ ద లా ఆన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఎస్, అండ్ అలాగనే సో దేర్ వాజ్ న్యూ ఫండమెంటల్ రైట్ కూడా మనకైతే కనుక క్రియేట్ చేశారు. ఆర్టికల్ నెంబర్ 21A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 21A of the Constitution, every child have the right to have free and as well as compulsory primary education. ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని పొందేటువంటి రైట్ ప్రతి ఒక్క చైల్డ్కి కూడా మనకి ఏంటి అంటే కనుక ఉంటుంది. సో దట్ కమ్స్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ అలాగనే దిస్ సంథింగ్ కాల్డ్ RTE మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని ఎన్ఫోర్స్ చేయడానికి, ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ని మనకి ఏంటంటే ప్రొవైడ్ చేయడానికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటువంటి దాన్ని కూడా మనకి ఏంటి అంటే పార్లమెంట్ తీసుకుని వచ్చిందండి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, very very important legislation and it aims to provide the primary education, free and primary education. It aims to provide the free and compulsory primary education to all children in the age group of 6 to 14 years of age. To all children in the age group of 6 to 14 years of age. 6 to 14 years of age గ్రూప్లో ఉండేటువంటి చిల్డ్రన్ అందరికీ కూడా మనకి కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అనేటువంటి ఒక రైట్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. Yes, with respect to this thing, National Achievement Survey is basically an assessment survey which aims to understand the present education system that is there in our country and learning outcomes. Children యొక్క స్కూల్ స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా అక్రాస్ ద స్టేట్స్ ఎలా ఉన్నాయి, అక్రాస్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి అనేటువంటిది అసెస్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ అసెస్మెంట్ టెస్ట్ ఇది మనకి. ఎస్, లెట్ us move to the next one. Yes, and moving to the next one. Supreme Court asked the government to explain the delay in the appointment of judges. So this article is something related to that of the appointment of judges and like to Supreme Court and as well as the High Courts కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం అయితే కనుక దీన్ని స్టడీ చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ ద సుప్రీం కోర్ట్ ఈస్ ఆస్కింగ్ దట్ సో ఆఫ్టర్ ద collegium has recommended certain names, so why the central government is taking even the months or years to clear the names? So what were the reasons for the difficulty in appointing these particular names? So we want a detailed, so tabular chart అనేటువంటిది మాకు కావాలి. What is the name of that particular pending name ఏంటి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ పర్టికులర్ పర్సన్ యొక్క అపాయింట్మెంట్ మనకి ఎందుకు ఎక్కడ ఏ స్టేజ్లో మనకి స్ట్రక్ అయింది అనేటువంటిది క్లియర్గా మాకు అప్డేట్ అయితే కనుక ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ రీసెంట్లీ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అయితే కనుక మనకి చెప్తున్నారండి. అండ్ అలాగే చెప్తూ కలేజియం సిస్టమ్ ద్వారా మనం రికమెండ్ చేసినటువంటిది నేమ్స్, కలేజియం ఈజ్ జస్ట్ నాట్ లైక్ ఏ నార్మల్ సెర్చ్ కమిటీ కాదు. గవర్నమెంట్ యొక్క డిస్క్రిషన్ మీదన వర్క్ చేయడానికి సెర్చ్ కమిటీ, కొలేజియం ఈజ్ నాట్ ఏ సెర్చ్ కమిటీ, ఇట్ ఈస్ లైక్ ఏ దీనికి కూడా కొలేజియంకి కూడా మనకి ఒక కాన్స్టిట్యూషనల్ ఫ్యాబ్రిక్ అనేటువంటిది ఉంది.
ఉంది. సో కాబట్టి ఇట్స్ డెసిషన్స్ నీడ్ టు బీ ఫాలోడ్ బై ద యాక్సెప్టెడ్ బై ద గవర్నమెంట్ అని చెప్పేసి మనకైతే చంద్రచూడ్ అయితే స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారండి. అండ్ ఇట్ హ్యాస్ ఆస్క్డ్ ద గవర్నమెంట్ టు రిప్లై అస్ బ్యాక్ ఆన్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద పెండింగ్ నేమ్స్. ఆల్రెడీ ఇప్పటిదాకా జరిగినటువంటి నేమ్స్ అన్నిటి మీదన పెండింగ్ నేమ్స్ ఏవేంటి, ఎక్కడ ఏ స్టేజ్లో మనకి స్ట్రక్ అయ్యాయి అనేటువంటి దాని మీదన ఇమ్మని అయితే కనుక అప్డేట్ చెప్పమని అయితే చెప్తున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ఫర్ దట్ మ్యాటర్ హైకోర్టు మనకి, సో సుప్రీం కోర్టు గురించి మనం తీసుకున్నాం అనుకోండి, సుప్రీం కోర్ట్ ఈజ్ యాక్చువల్లీ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ. సుప్రీం కోర్ట్ ఈజ్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ అన్నమాట. In our country, even it is also the highest court of appeal as well. It is also the highest court of appeal as well అన్నమాట మనకి సుప్రీం కోర్ట్ అనేటువంటిది. అండ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, to protect the constitution of India which is the supreme law of the land అంటాం అన్నమాట, which is the supreme law of the land. and alagane so supreme court also have the responsibility to protect the fundamental rights of its citizens, to protect the fundamental rights of its citizens యొక్క ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మనకి ఏంటి అంటే సుప్రీం కోర్టుదే. అండ్ అలాగే టు ఎన్ష్యూర్ చెక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్సెస్, టు ఎన్ష్యూర్ చెక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్సెస్. సుప్రీంకోర్టు చేసేటువంటి రెస్పాన్సిబిలిటీస్లో ఇంకొక పవర్ ఏంటి అని అంటే కనుక లైక్ చెక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్సెస్ కూడా మనకి చేయాలి. అంటే లైక్ ఎగ్జిక్యూటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేచర్, ద అదర్ టూ ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మనకి ఏంటి అని అంటే కనుక సో మన కంట్రీలో డామినేట్ చేయకుండా ఈ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ మూడు కూడా ఇన్ సింక్రనైజేషన్ విత్ ఈచ్ అదర్ మనకి వర్క్ చేసే విధంగా చూసుకునేటువంటి ఆబ్జెక్టివ్ కూడా మనకి అనేటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మనకి సుప్రీం కోర్టుకి అయితే కనుక ఉంది. అండ్ ఇట్ విల్ డూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చెక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్సెస్. నౌ కమింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద అపాయింట్మెంట్స్ ఆఫ్ ద జడ్జెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ సో విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు సుప్రీం కోర్టు యొక్క జడ్జెస్ మనం తీసుకున్నామనుకోండి, సుప్రీం కోర్టు యొక్క జడ్జెస్ని మనం తీసుకున్నట్లయితే ఈవెన్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ హైకోర్ట్ యాజ్ వెల్, Supreme Court or even High Court as well, so they are appointed by the President of India. So it is the President of India who will appoint the judges of the Supreme Court and as well as the High Court. And President of India మనకి సుప్రీం కోర్టు జడ్జెస్ని, హైకోర్టు జడ్జెస్ని కూడా అపాయింట్ చేస్తారు. అంతే తప్ప సుప్రీం కోర్టు జడ్జెస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడము, హైకోర్టు జడ్జెస్ని గవర్నర్ ఆఫ్ దట్ కన్సర్న్ స్టేట్ అపాయింట్ చేయడము కాదు. ఇద్దరిని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అపాయింట్ చేస్తారు. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ నాట్ అపాయింట్ దిస్ జడ్జెస్ by on his own, so he has to follow the recommendations of something called as collegium system. సో కొలేజియం సిస్టమ్ యొక్క రికమెండేషన్స్ ద్వారా వీళ్ళు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ హ్యావ్ టు అపాయింట్ దోస్ పర్టికులర్ నేమ్స్. ఇప్పుడు మనం ఈ కొలేజియం సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో సుప్రీం కోర్ట్ యొక్క కొలేజియం సిస్టమ్ మనం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి వాళ్ళు ఒక మెంబర్ ఉంటారు. అండ్ అలాగనే 4 senior most judges ఉంటారండి. 4 senior most judges of Supreme Court. 4 senior most judges of Supreme Court దీంట్లో మనకు ఉంటారు టోటల్ 5 members. సో దట్ ఈస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 senior most judges. సో దిస్ కంప్రైజెస్ ద కొలేజియం సిస్టమ్. ఇప్పుడు ఈ కొలేజియం సిస్టమ్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఎవరిని జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టుగా మనకి అపాయింట్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క కమిటీ మనకి, ఈ యొక్క సెర్చ్ కమిటీ, ఇట్స్ లైక్ ఈ కమిటీ మనకి ఏంటి అని అంటే కనుక డిసైడ్ అయితే చేస్తుంది. సో అపాన్ దీస్ రికమెండేషన్స్ ఎవరికి రికమెండ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
will appoint this particular these things, appoint the particular members, judgesని మనకి ఏంటి అని అంటే కనుక అపాయింట్ చేస్తారండి. సో ఇన్ అవర్ ఛానల్ వీ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ ద హైకోర్ట్ రిలేటెడ్ జడ్జెస్ అపాయింట్మెంట్ అయితే మనం ఆల్రెడీ కవర్ చేసామండి. ప్లీజ్ ట్రై టు వాచ్ దోస్ పర్టికులర్ వీడియోస్ సో యూ విల్ గెట్ ద క్లారిటీ. సో నవ్ ఇక్కడ మనకి ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఏమంటున్నారంటే ఈ కలేజియం సిస్టమ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ జస్ట్ నాట్ ఏ నార్మల్ సెర్చ్ కమిటీ, నాట్ ఏ నార్మల్ సెర్చ్ కమిటీ. ఇప్పుడు నార్మల్ సెర్చ్ కమిటీ అంటే ఏంటి అని అంటే కనుక సో జస్ట్ కమిటీ సెర్చ్ చేసి పీపుల్ని రికమెండ్ చేసేస్తుంది, ఇంకా అంతే. అంటే ఇట్ విల్ బి అండర్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ వెదర్ ఆ యొక్క సెర్చ్ కమిటీ చేసినటువంటి రికమెండేషన్స్ని ఫాలో అవ్వాలా వద్దా అనేటువంటివన్నీ కూడా మనకి ఇంకా ఆ పలానా గవర్నమెంట్ యొక్క డిస్క్రిషన్ అండర్లో ఉంటుంది. కొలీజియం ఏమీ కూడా ఇలా నార్మల్ సెర్చ్ కమిటీ కాదు. సో కొలీజియం ఈజ్ బేసికల్లీ వన్ సచ్ సిస్టమ్ సో విచ్ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఫ్యాబ్రిక్. Yes అండి, let's move to the next one. Today's question: consider the following statements about the rubber board. It is a statutory body. Number 2, it works under the Ministry of Agriculture and Farmers Welfare. Which of the above statements is or are correct? 1 only, 2 only, both 1 and 2, and as well as none of the above. If you know the answer, please do comment your answer, and at the same time if you have liked the video, please like it friends. Yes. Hello friends, very good morning. Welcome to LTX classes. Friends, today's burning topic is something related to information technology IT rules, amendment rules 2023 అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్ రూల్స్ 2023 ఇవి మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. ఎందుకనంటే బాంబే హైకోర్టు వాళ్ళు ఈ యొక్క అమెండ్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి అమెండ్మెంట్ రూల్స్ని స్ట్రైక్ ఆఫ్ అయితే కనుక చేశారు. దట్ ఈస్ వాట్ ద హెడింగ్ ఈజ్ ఆల్ అబౌట్. బాంబే హైకోర్ట్ స్ట్రైక్స్ డౌన్ ద సెంటర్స్ అమెండెడ్ ఐటీ రూల్స్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మనం చూసుకున్నట్లయితే కనుక అసలు మన కంట్రీలో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ 2000 అని చెప్పేసి ఉందన్నమాట. మన యొక్క కంట్రీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా గవర్న్ చేయడానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అని చెప్పేసి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి యాక్ట్కి సంబంధించి మనకి 2011లో సమ్ ఇంపార్టెంట్ రూల్స్ ఐటీ రూల్స్ అయితే పబ్లిష్ చేశారు. అండ్ దెన్ ఆ రూల్స్ని మనకి ఏంటి అని అంటే కనుక రీప్లేస్ చేస్తూ మొన్న రీసెంట్గా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 మనకి తీసుకుని వచ్చారనమాట. ఈ రూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కనుక ఆన్లైన్ సేఫ్టీని ప్రమోట్ చేయడం అనేటువంటిది మెయిన్ ఆబ్జెక్టివ్. అయితే ఈ 2021 రూల్స్ని మళ్ళీ ఏప్రిల్ 2023లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు ఈ యొక్క ఐటీ రూల్స్ 2021కి మరొక అమెండ్మెంట్ చేసింది. ఎప్పుడు? ఏప్రిల్ 2023లో. ఈ యొక్క అమెండ్మెంట్ ఏంటి అని అంటే కనుక సో దిస్ రూల్స్ ఎంపవర్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ కాల్డ్ యాజ్ FCU అంటారనమాట. FCU లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. సో FCU అంటే ఒక్కసారి ఏమనుకున్నాము, ఐటీ రూల్స్ 2021 మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది. ఈ యొక్క రూల్స్ యొక్క అథారిటీ పవర్ ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకుంటుందండి? ఐటీ యాక్ట్ నుంచి మనకి డిరైవ్ చేసుకుంటాయి అన్నమాట ఈ రూల్స్. ఈ రూల్స్ని మనకి ఏంటి అని అంటే కనుక అమెండ్మెంట్ ఎప్పుడు చేశారు? అమెండ్మెంట్ ఇన్ 2023 ఏప్రిల్ 2023లో మనకి అమెండ్మెంట్ చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్ రూల్స్ 2023 అని చెప్పి గవర్నమెంట్ పబ్లిష్ చేసింది. రూల్స్ 2023 అని చెప్పి ఇవి మనకి ఏంటి అని అంటే ఈ రూల్స్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ FCU. FCU అంటే అర్థం ఏంటంటే ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ అని చెప్పేసి అర్థం మనకి. ఫ్యాక్ట్
చెకింగ్ యూనిట్స్, FCU. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే కనుక, సో నౌ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ఎస్టాబ్లిష్ దిస్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్, FCUs అనేటువంటి వాటిని ఎస్టాబ్లిష్ చేస్తుందంట సెంట్రల్ గవర్నమెంట్. మరి ఈ FCUs పని ఏంటి అని అంటే కనుక, ఇప్పుడు ఆన్లైన్ ఇంటర్మీడియరీస్ అంటారు. ఆన్లైన్ ఇంటర్మీడియరీస్ అంటే ఇప్పుడు మనం వాడేటువంటి ఈవెన్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ కూడా మనకైతే కనుక వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ ఇంటర్మీడియరీస్ అండర్లోకి వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్మీడియరీస్లో ఎవరైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్కి ఎగినెస్ట్గా ఎనీ పోస్ట్ కానీ వీడియో కానీ పెట్టినట్లయితే కనుక, అంటే ఇట్స్ బేసికలీ లైక్ ఫేక్ న్యూస్. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా ఎనీ ఫేక్ న్యూస్ కనుక సర్క్యులేట్ చేసినట్లయితే కనుక ఎక్కడ, ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫారమ్స్లో ఎవరైనా కూడా ఫేక్ న్యూస్ని సర్క్యులేట్ చేసినట్లయితే, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి దట్స్ నాట్ అ ట్రూ స్టేట్మెంట్ యాక్చువల్లీ, సో దట్స్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. ఆ యొక్క ఫేక్ న్యూస్ని సర్క్యులేట్ చేసినట్లయితే కనుక దెన్ ఇమీడియట్లీ ఇప్పుడు రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి FCU ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏం చేస్తుంది అని అంటే కనుక మొత్తం ఇంటర్నెట్ అంతటినీ కూడా స్కాన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. స్కాన్ చేస్తూ ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎగెనెస్ట్గా ఎవరైనా అంటే తప్పుడు సమాచారాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటే కనుక దెన్ ఇమీడియట్గా ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏం చేస్తుంది అని అంటే ఆ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఐడెంటిఫై చేసి, ఓకేనా అండి, ఆ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఐడెంటిఫై చేసి ఎవరికి చెప్తారు, ఈ ఆన్లైన్ ఇంటర్మీడియరీస్కి చెప్తారనమాట. ఈ ఆన్లైన్ ఇంటర్మీడియరీస్కి డైరెక్షన్స్ ఇష్యూ చేస్తారు. ఎవరు ఇష్యూ చేస్తారు? ఫ్యాక్ట్ చెక్ యూనిట్. ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ఎస్టాబ్లిష్. త్రూ విచ్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? IT, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్ రూల్స్ 2023. ఓకే, క్లియర్, రైట్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్ రూల్స్ 2023 అని చెప్పి తీసుకుని వచ్చి, సో ఇట్ హ్యాస్ గివెన్ ద పవర్ టు ఇట్ సెల్ఫ్ దట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ కాల్డ్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ ఆర్ FCUs, ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటి, యొక్క పర్పస్ ఏంటి? ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ పర్పస్ ఏంటి? ఏం చేయాలి అని అంటే ఇంటర్నెట్ని అలా స్కాన్ చేస్తూ మొత్తం ఉన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నిటినీ స్కాన్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా ఏమైనా ఇన్ఫర్మేషను, ఓకేనా, ఎనీ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, ఎనీ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ సర్క్యులేట్ అవుతూ ఉంటే కనుక ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏం చేస్తుందంటే ఏ ప్లాట్ఫామ్ మీద అయితే దాన్ని హోస్ట్ చేశారో ఆ కన్సర్న్డ్ ఆన్లైన్ ఇంటర్మీడియరీకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో హోస్ట్ చేశారు, సమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది విచ్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఫాల్స్ యాక్చువల్లీ, విచ్ ఈస్ సంథింగ్ అగైన్స్ ద గవర్నమెంట్ అండ్ విచ్ ఈస్ ఫాల్స్. అలాంటప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఆ ఆన్లైన్ ఇంటర్మీడియరీకి మనకి ఈ యొక్క FCU వాళ్ళు డైరెక్షన్స్ ఇష్యూ చేస్తారట. ఏమని? ఈ కంటెంట్ తప్పుడు సమాచారం, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి గురించి నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు. సో దయచేసి ఈ యొక్క న్యూస్ ఐటమ్ని మీ యొక్క ప్లాట్ఫారంలోంచి తీసేయండి అని చెప్పి మనకి ఏంటి అని అంటే కనుక FCU చెప్తారండి. అప్పుడు ఆన్లైన్ ఇంటర్మీడియరీ ఏం చేయాలి అని అంటే కనుక వాట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ఆన్లైన్ ఇంటర్మీడియరీ ఈజ్ దట్ ఇట్ షుడ్ రిమూవ్ దాట్ పర్టికులర్ కంటెంట్, బీట్ ఎనీ టెక్స్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ వీడియో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, వీటిలన్నిటినీ కూడా కంప్లీట్లీ మనకి వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్స్లోంచి తీసేయాలి. ఓకేనా అండి? ఒకవేళ తీసేయకపోతే దెన్ దట్ ఆన్లైన్ ఇంటర్మీడియరీ విల్ బి రెస్పాన్సిబుల్, సో విల్ బి లయబుల్. దేర్ ఈజ్ యాక్చువల్లీ ఒక ప్రిన్సిపల్ ఉంటుందన్నమాట, సంథింగ్ కాల్డ్ యాజ్ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అని చెప్పేసి. సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్, ఈ యొక్క సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధమైనటువంటి ఆన్లైన్ ఇంటర్మీడియరీస్కి ఇస్తున్నటువంటి ఒక ప్రొటెక్షన్.
ఏంట ప్రొటెక్షన్ ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్లో లేకపోతే ట్విట్టర్లో కానివ్వండి ఎనీ మిస్లీడింగ్ కంటెంట్ ఏదైనా వచ్చినప్పుడు సో జనరల్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క హోస్ట్ చేసేటువంటి వాళ్ళు అంటే ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్ దే ఆర్ నాట్ పర్సనల్లీ రెస్పాన్సిబుల్, దే ఆర్ నాట్ లయబుల్ ఫర్ దిస్ ఫేక్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ జస్ట్ ద ప్లాట్ఫామ్ అండ్ సంబడీ ఎల్స్ హ్యావ్ షేర్డ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. అయితే మనకి ఏంటి అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఇలా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఇంటర్మీడియరీని ఏమీ అనరు అనమాట. బికాస్ దే ఆర్ నాట్ లయబుల్, బికాస్ దే హ్యావ్ బీన్ గివెన్ ద ప్రొటెక్షన్ అండ్ దట్ ప్రొటెక్షన్ ఈజ్ నోన్ యాజ్ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్. ఈ యొక్క సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అనేటువంటి ప్రొటెక్షన్ని మనం ఎవరికి ఇస్తాము? ఆ యొక్క ఇంటర్మీడియరీస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. బట్ అలా కాకుండా ఎప్పుడైతే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ పలానా ఇన్ఫర్మేషన్ మిస్లీడింగ్ అని చెప్పినప్పుడు ఆ యొక్క కన్సర్న్డ్ ఇంటర్మీడియరీ ఎవరైతే ఉన్నారో అంటే బీటే సోషల్ మీడియా ఇంటర్మీడియరీ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ వాళ్ళు ఏం చేయాలి అని అంటే వెంటనే ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ప్లాట్ఫామ్లోంచి రిమూవ్ చేసేయాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా. ఒకవేళ వీళ్ళు రిమూవ్ చెయ్యకపోతే సో ఆన్లైన్ ఇంటర్మీడియరీస్ ఎక్స్పెక్టెడ్ టు రిమూవ్ ఇట్ అండి, రిమూవ్ దట్ పర్టికులర్ కంటెంట్. సో ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ దేర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్. సో ఇదే పిటిషన్ మనకి ఏంటి అని అంటే కనుక దీనికి సంబంధించి బాంబే హైకోర్టులో ఫైల్ చేయడం అయితే జరిగింది. బట్ హౌఎవర్ ద బాంబే హైకోర్టు మనకి ఏం చేసింది అని అంటే కనుక ఈ యొక్క అమెండ్మెంట్ రూల్స్ 2023 ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రైక్ ఆఫ్ చేసేసారు, అయితే చేసేసారు. సో లెట్ us సీ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. సో చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ పాయింట్ చూడండి, కాంటెక్స్ట్ ఏంటి? ద బాంబే హైకోర్ట్ రీసెంట్లీ స్ట్రైక్స్ డౌన్ ద సెంటర్స్ ఐటీ అమెండ్మెంట్ రూల్స్ 2023. సో ఓకే, ఐటీ ఇన్ఫర్మేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2023ని మనకి బాంబే హైకోర్ట్ రీసెంట్గా స్ట్రైక్ ఆఫ్ చేయడం అయితే కనుక జరిగింది. ద ఐటీ రూల్స్ డిరైవ్స్ ద అథారిటీ ఫ్రమ్ ద ఐటీ యాక్ట్ 2000 విచ్ గివ్స్ ద లీగల్ రికగ్నిషన్ టు దట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కామర్స్ ఇన్ అవర్ కంట్రీ. కమింగ్ టు దట్ ఆఫ్ ద ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అమెండ్మెంట్ రూల్స్ 2023కి వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే దీస్ రూల్స్ అమెండెడ్ ద ఐటీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్. అంటే ఐటీ అమెండ్మెంట్ రూల్స్ 2023 యొక్క సో మెయిన్ అఫీషియల్ నేమ్ ఏంటి అని అంటే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అమెండ్మెంట్ రూల్స్ 2021. ఈ యొక్క ఐటీ రూల్స్ 2021ని మనకి అమెండ్ చేసి మనకి ఏం చేశారు, 2023 రూల్స్ని తీసుకొచ్చారు. 2023 రూల్స్లో మనకి ఏం ఎస్టాబ్లిష్ చేశారు? FCU స్టాండ్స్ ఫర్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్. సో చూడండి, ద ఆన్లైన్ ఇంటర్మీడియరీ షుడ్ నాట్ హోస్ట్ ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇండియన్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటిది ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషను, ఫాల్స్, ఫేక్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషను కూడా హోస్ట్ చేయకూడదు. బికాజ్ యాజ్ కన్ఫర్మ్డ్ బై దట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్. సో ఈ FCU ఏదైతే ఉందో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్, ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ విల్ ఇష్యూ ద డైరెక్షన్స్ టు దట్ ఆఫ్ ద ఆన్లైన్ ఇంటర్మీడియరీ టు రిమూవ్ దట్ పర్టికులర్ కంటెంట్. ఏ కంటెంట్ని అయితే కనుక మనకి ఫాల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిస్లీడింగ్ అని చెప్తారో ఆ కంటెంట్ని మనకి రిమూవ్ అయితే కనుక చెయ్యాలి. Now there are certain advantages, like advantages includes point number 1, it will enable the government to address the fake news about the government. So there are so many ఫేక్ న్యూస్ ఐటమ్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఇంటర్నెట్లో సెంట్రల్ గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా ఫర్ దట్ మ్యాటర్. సో ఈవెన్ ఫేక్ న్యూస్ అయితే కనుక ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనకి ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ అనేటువంటిది పెట్టడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫేక్ న్యూస్ ఐటమ్స్ ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ విధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అడ్రస్ అయితే కనుక చేయొచ్చండి ఈ ఇష్యూని. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బై కర్బింగ్ దిస్ ఫేక్ న్యూస్ అబౌట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ కెన్ ఎన్ష్యూర్ ద ఫెయిత్ ఆఫ్ ద పీపుల్ ఓవర్ ద పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. సెంట్రల్ గవర్నమెంట్ మీదన అండ్ అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీదన మనకి ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నింటినీ తీసేయటం వల్ల పీపుల్ మనకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే గవర్నమెంట్కి సంబంధించి యాక్సెస్ చేసుకుంటారు. సో దాని మూలాన మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క నమ్మకం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీదన ఉంటుంది పీపుల్కి అని కూడా మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ష్యూర్ చేస్తుందండి. సో బట్ హౌఎవర్ దేర్ ఆర్ సర్టైన్ ఇష్యూస్ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్.
అడ్రస్డ్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి బాంబే హైకోర్టు చెప్తున్నది ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఐటీ అమెండ్మెంట్ రూల్స్ 2023 మనకి ఏవైతే ఉన్నాయో సో ద క్లియర్ డెఫినేషన్ అనేటువంటిది మనకి లేదు. సో ఫేక్, మిస్లీడింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫాల్స్ అనేటువంటి దాని మీదన దేర్ ఈజ్ నో క్లియర్ కట్ డెఫినేషన్. వాట్ కన్స్టిట్యూట్స్ ఫేక్ ఇన్ఫర్మేషన్, వాట్ కన్స్టిట్యూట్స్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి వాటికి డెఫినేషన్ అనేటువంటిది క్లియర్గా లేదు. అండ్ ఇవి చాలా వేగ్గా ఉన్నాయి, చాలా బ్రాడ్గా ఉన్నాయి. అంత బ్రాడ్గా ఉన్నప్పుడు ఏంటి అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్ misuse this particular provision in taking out the content about it. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎనీ ఎగ్నిస్ట్ ఇన్ఫర్మేషన్, ఎనీ యాంటీ ప్రొటెస్ట్, ఏదన్నా కూడా FCU ద్వారా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఆ కంటెంట్ని రిమూవ్ చేయించేటువంటి అవకాశాలు, పొటెన్షియల్ అబ్యూజ్ అనేటువంటిది ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో దేర్ ఈజ్ నో క్లియర్ కట్ డెఫినేషన్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ మనకి బాంబే హైకోర్టు క్వశ్చన్ చేస్తున్నది ఏంటంటే హై ప్రయారిటీ ఓవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫో ఓవర్ అదర్ ఎంటిటీస్. సో బాంబే హైకోర్టు ఈస్ ఆస్కింగ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ వన్ క్వశ్చన్. సి ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఈస్ నైస్. సో ఓకే, ఇట్ బేసికల్లీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వెదర్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ అనేటువంటి దాన్ని చెక్ చేసి మనకి డైరెక్షన్స్ ఇష్యూ చేస్తుంది. దీని మూలాన మనకి ఏంటి అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫ్యాక్ట్ ఈ యొక్క రాంగ్ ఇన్ఫర్మేషన్, ఈ యొక్క ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఉన్నటువంటి దాన్ని తీయించేస్తుంది. బట్ వై ఓన్లీ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్, వై నాట్ అదర్ ఎంటిటీస్? ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఆన్లైన్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్లో మిగతా ఎంటిటీస్ మీద కూడా మనకి ఫేక్ ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి కదా. సో వై నాట్ వీ ఫోకస్ ఇన్ ఏ కాంప్రిహెన్సివ్ వే? వై యు ఆర్ గివింగ్ ఓన్లీ హై ప్రయారిటీ ఓన్లీ టు దట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్కి మాత్రమే మీరు ఎందుకు అంత హై ప్రయారిటీ అయితే ఇస్తున్నారు? ఇట్ ఈస్ బేసికల్లీ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ నథింగ్ బట్ రైట్ టు ఈక్వాలిటీ విచ్ ఈస్ ఆల్సో ఈవెన్ ఏ ఫండమెంటల్ రైట్. సో ద గివింగ్ ద హై ప్రయారిటీ over the central government related information over the other entities. సో ద రిమైనింగ్ ఎంటిటీస్కి సంబంధించినటువంటిది కూడా మనకి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతుంది. సో మరి దాన్ని కూడా మీరు ఏంటి అని అంటే కనుక ఓవరాల్గా అంతటిని ఒకటే అంబ్రెల్లాలో పెట్టి మీరు కవర్ చేసి ఉండుంటే, మీరు అడ్రస్ చేసి ఉండుంటే ద థింగ్స్ మైట్ బి డిఫరెంట్. బట్ నౌ యూ ఆర్ షోయింగ్ ఇట్ ఓన్లీ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈజ్ సంథింగ్ అబ్జెక్షనబుల్ అని చెప్పేసి మనకి బాంబే హైకోర్టు చెప్తున్నారండి. అండ్ అలాగే ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ వైలేట్స్ ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, పర్టికులర్లీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్. సో ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఎక్సర్సైజెస్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మనకైతే కనుక ఉంటుంది. వాళ్ళు దట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ డిసెంట్. సో దిస్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ ఆల్సో ఇంక్లూడ్స్ ద రైట్ టు క్రిటిసైజ్ ద గవర్నమెంట్ని కూడా మనకి క్రిటిసైజ్ చేసేటువంటి, ఫెయిర్ క్రిటిసిజం చేసేటువంటి ఫండమెంటల్ రైట్ పీపుల్కి అయితే ఉంది. బట్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ ద్వారా మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఈవెన్ దో అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయినా, ఈవెన్ దో ఇట్స్ ఎ ఫెయిర్ క్రిటిసిజం అయినా కూడా మనకి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకి తీసేసేటువంటి అవకాశాలు ఎంతగానో ఉన్నాయి. అలా తీసేసినట్లయితే ఆ యొక్క పర్సన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ మనకి వైలేట్ అవుతాయి అని చెప్పేసి మనకి ఆర్గ్యూ చేస్తున్నారండి మనకి. దిస్ వాజ్ అ థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్. అండ్ నెంబర్ 1 ఫోర్త్ పాయింట్ ఏంటి అని అంటే కనుక ఇట్ లీవ్స్ ద స్టేట్ టు డిటర్మైన్ వాట్ ఈస్ ట్రూ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ బోగస్. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే అసలు ఓవరాల్గా ఏ న్యూస్ ఐటమ్ ఇది విచ్ వన్ ఈజ్ ట్రూ అండ్ విచ్ వన్ ఈజ్ ఫాల్స్ అని చెప్పి ఫైనల్ డెసిషన్ మేకర్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్. సో ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టెల్లింగ్, సో ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నౌ విల్ డిటర్మైన్ వెదర్ దిస్ పర్టికులర్ న్యూస్ ఐటమ్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటిది కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ది గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. అంటే పీపుల్ సిటిజన్స్ ఏం చూడాలి, వాళ్ళు ఏం వినాలి అనేటువంటిది కూడా, సో ఏం చూడకూడదు, ఏం వినకూడదు అనేటువంటిది కూడా మనకి గవర్నమెంట్ చూడటానికి, డిసైడ్ చేయడానికి ప్రయత్నిస్తోంది ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా అని చెప్పేసి మనకి పిటిషనర్స్ కూడా ఆర్గ్యూ చేస్తున్నారండి. అండ్ ఫిఫ్త్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్
ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టేట్ సెన్సార్షిప్ని మనకి ఇది ప్రమోట్ చేస్తుంది. సో ఈ యొక్క అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇది స్టేట్ సెన్సార్షిప్. సో ద స్టేట్ గవర్నమెంట్ విల్ ట్రై టు కంట్రోల్ everything that is happening on these online platforms. If anything is against to it, then immediately it will control it. So that means it will immediately impose the censorship impose చేసి ఎవరో కూడా గవర్నమెంట్కి ఎగనెస్ట్గా సో మనకి ఇది చేయకూడదు అనేటువంటి స్టేట్ సెన్సార్షిప్ను కూడా మనకి ప్రమోట్ చేసేటువంటి అవకాశాలు ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా చాలా ఉన్నాయి అని చెప్పి కూడా పిటిషనర్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. సో బై టేకింగ్ ఆల్ దీస్ ఇంటూ కన్సిడరేషన్ మనకి బాంబే హైకోర్టు మనకి ఏం చేసింది అని అంటే కనుక ఈ యొక్క జడ్జిమెంట్ ఈ యొక్క అమెండ్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని స్ట్రైక్ ఆఫ్ అయితే చేసేసారనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు కవర్. ఒక్కసారి మనం రివిజన్ చేసుకున్నట్లయితే కనుక సో ద బాంబే హైకోర్ట్ స్ట్రైక్ డౌన్ ద సెంటర్స్ అమెండెడ్ ఐటీ రూల్స్ ఆర్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్. మన కంట్రీలో ఏ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ ఉంది, మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనేటువంటి యాక్ట్ ఉంది. దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ రూల్స్ వచ్చేసి 2021లో తీసుకుని వచ్చారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని అమెండ్మెంట్ చేస్తూ మనకి ఏం తీసుకొచ్చారు 2023లో ఏప్రిల్ 2023లో మనకి కొత్త అమెండ్మెంట్ని మనకి తీసుకుని రావడం జరిగింది. సో దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద FCU ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ యొక్క పర్పస్ ఏంటి, సెంట్రల్ మొత్తం ఆల్ ఓవర్ ఆన్లైన్ ఇంటర్మీడియరీస్ ప్లాట్ఫామ్స్ అంతటినీ కూడా మనకి స్కాన్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏవైనా ఉంటే, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటివి ఏవైనా తప్పుడు ప్రచారాలు ఉంటే అలాంటి వాటిల్ని హైలైట్ చేసి ఫ్లాగ్ చేసి మనకి ఏ ఇంటర్మీడియట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ని హోస్ట్ చేస్తుందో వాళ్ళకి డైరెక్షన్స్ ఇష్యూ చేస్తారు. సో డైరెక్షన్స్ ఇష్యూ చేసినప్పుడు ఆ యొక్క కన్సర్న్డ్ ఇంటర్మీడియరీ ఏదైతే ఉందో ఆ ఇంటర్మీడియరీ ఏం చేయాలి అని అంటే కనుక వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్లో హోస్ట్ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేయాలి. బీట్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ బీట్ ఎనీ ఇమేజ్ ఆర్ బీట్ ఎనీ వీడియో వాట్ ఎవర్ మే బీ. సో మనకి ఇన్ ఎనీ ఫామ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఫేక్, సంథింగ్ విచ్ ఈస్ మిస్లీడింగ్, సో దెన్ ఇమీడియట్లీ దాన్ని రిమూవ్ చేసేయాలి అనేటువంటిది అయితే చెప్తున్నారండి. అండ్ ఇలా మెయింటైన్ చేయటం వల్ల దట్ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా ఆ పలానా ఇంటర్మీడియరీకి డైరెక్షన్స్ ఇష్యూ చేసిన తర్వాత కూడా రిమూవ్ చెయ్యకపోతే సో దెన్ దట్ ఇంటర్మీడియరీ విల్ బి లయబుల్ ఫర్ దాట్ ఇన్ఫర్మేషన్. అంటే ఆ యొక్క సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అనేటువంటిది కోల్పోతుందన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఇంటర్మీడియరీ రూల్స్, ఓకే, అమెండ్మెంట్ రూల్స్ 2023. సో దీనికి సంబంధించినటువంటివి పిటిషన్ అనేటువంటిది మనకి బాంబే హైకోర్టులో వేశారు. ఈ యొక్క ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ని సుప్రీంకోర్టు కూడా మనకి స్టే అయితే విధించారు. అండ్ రీసెంట్గా మనకి బాంబే హైకోర్టు జడ్జిమెంట్ కూడా చెప్పారండి. ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చేసి మనకి ఏంటి, సో జడ్జిమెంట్ ఈజ్ బేసికల్లీ స్ట్రైక్ ఆఫ్ the amendment rules 2023, citing the reasons that it is violative of article number 14 of the constitution, violative of article number 19 of the constitution, and at the same time so the definitions of the fake, misleading and definitions are not too specific, they are vague and as well as too broad. ఇది ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే స్టేట్ సెన్సార్షిప్ని ప్రమోట్ చేస్తుంది. సో ద స్టేట్ ఆర్ ద సెంట్రల్ గవర్నమెంట్ కెన్ నాట్ బి ద ఫైనల్ ఇంటర్ప్రిటర్, ఫైనల్ ఆర్బిటర్ కాదు. ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కరెక్టా, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి డిసైడ్ చేసేటువంటిది మనకి సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ నాట్ డూ ఇట్ అని చెప్పి మనకి చెప్తున్నారు. అండ్ ఆల్సో ఈవెన్ ద గివింగ్ ద హై ప్రయారిటీ ఓవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఓవర్ అదర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో బీన్ criticized by the court. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఒకసారి మనం ఇదే ఆర్టికల్ ఒకసారి చదివేస్తే చూడండి. ద బాంబే హైకోర్ట్ ఆన్ ఫ్రైడే స్ట్రక్ డౌన్ ద అమెండెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2023. అమెండెడ్ అని ఎందుకు అంటున్నారు, అమెండెడ్ అంటే ఆల్రెడీ 2021లో మనకి రూల్స్ పబ్లిష్ చేశారు, దానికి మళ్ళీ మనం అమెండ్మెంట్ చేయడం జరిగింది 2023లో, విచ్ ఎంపవర్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు సెటప్ సంథింగ్ కాల్డ్ యాజ్ FCU ఫ్యాక్ట్ చెక్ యూనిట్ టు ఐడెంటిఫై, ఏం ఐడెంటిఫై చేయడానికి, టు ఐడెంటిఫై ద ఫేక్, false and misleading information about the government and its establishments on social media.
So okay, and as well as its establishments on social media. So the tiebreaker judge, Justice Atul Sharad Kumar Chandurkar, delivered the verdict on Friday after a division bench of justices had a split verdict. He said that the Information Technology Intermediary Guidelines Amendment Rules violated Article number 14 of the Constitution, which is right to equality, Article number 19, which is freedom of speech and as well as expression, and 19 of 1 of G, which is freedom and right to profession of the Constitution. See, judge మనకి ఏం చెప్తున్నారంటే the expression fake, false and misleading in the rules are vague. They are completely vague and absence of any definition, he added. So okay, there should be a clear definition, there should be a specific definition. So this should not be vague and it should not be broad in such a way, so because it may lead to potential abuse by the government. So okay, abuse చేసి మనకి అపోజిషన్ మెంబర్స్ని లేకపోతే యాంటీ గవర్నమెంట్ పీపుల్ ఎవరైతే గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళని సప్రెస్ చేయడానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ని మనకి ఫండమెంటల్ రైట్ని టు ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్టెంట్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోనివ్వకుండా చేయడానికి ఇదైతే కనుక దారితీస్తుందని చెప్తున్నారు. ద ఇంపగ్నెడ్ రూల్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ ఎ చిల్లింగ్ ఎఫెక్ట్ కోవా ఆన్ ఇంటర్మీడియరీ. సో ద స్టేట్మెంట్ సెడ్. So set up in April 2023, the Ministry of Electronics and IT established this so-called FCU, Fact Checking Unit అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు by amending the IT rules 2021. Subsequently, political satirist and stand-up artist Kunal Kamra, the Editors Guild of India, the News Broadcasters and Digital Association, through Internet Freedom, filed a writ petition in Bombay High Court against the IT Amendment Rules 2023, calling them as arbitrary, violating the fundamental rights of speech and expression and as well as vague. So, ఈ యొక్క కునల్ కామరా వీళ్ళందరూ కూడా కలిపి మనకి ఏంటంటే బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారనమాట. రిట్ పిటిషన్ లైక్ అండర్ ఆర్టికల్ నెంబర్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అది ఒకవేళ సుప్రీంకోర్టులో ఫైల్ చేయాలి అంటే ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇవి మనకి ఏంటంటే రిట్ జ్యూరిస్డిక్షన్స్ని రిట్ చేసే పవర్ని మనకైతే కనుక ఈ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్స్లో మెన్షన్ చేశారు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ కాన్సెప్ట్ అండి మనకి రిలేటెడ్ టు దట్ ఆఫ్ దీస్ పర్టికులర్ రూల్స్ అండ్ సమ్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ ఆర్ దీస్ అమెండ్మెంట్ రూల్స్ 2023లో ఏం చేస్తున్నారు, ఇలా ఈ రూల్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి గవర్నమెంట్కి అండ్ వాట్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్ సో దట్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ రిలేటెడ్ థింగ్ అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు అర్థం కావాలి. ఎస్ ఫ్రెండ్స్, సో దట్స్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ బర్నింగ్ ఇష్యూ. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్ అండి.